టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న అన్ని ఫేక్ అండి, ఫేక్ అవదండి టీడీపీ మేనిఫెస్టో. అయితే ఇప్పుడు నువ్వు చేసే వ్యక్తివైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రాకముందు ఏం చేసావు? నిద్రపోయారా చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నేను చేస్తాను, నేను దీని మీద రెట్టింపు చేస్తాను అని చెప్పేసి ఏంటండి ఇంకా నీ అజమాయిషి ఏంటి? నువ్వు మనవాళ్ళతో ఆడుకునే వయసు ఇది, ఆడుకోండి వెళ్ళి. అంతేగాని మా పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటానంటే మటుకు మేము ఒప్పుకోమండి. అబద్ధాలతో చెప్పొద్దండి, మేనిఫెస్టోలు వద్దండి మాకు. మీరు చెయ్యని దానికి ఎందుకన్నా మేనిఫెస్టో? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా అంటే వైసీపీ చేసిన సేవ చూసి ప్రతి ఒక్కడు కూడా మనసులో పెట్టుకున్నారండి. వంగా గీత గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మర్చిపోలేదండి మా పిఠాపురం వాసులు. కాబట్టి గెలుస్తారా, గెలుపోవటం ఇది ఎప్పుడో నిర్ణయం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మేము చేసిన పథకాలే మాకు గెలుపుని చూపిస్తాయని మేము ఆశిస్తున్నాం. ఏమండి ఇప్పుడు కాకినాడ ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఉదయ్? టీ టైం ఉదయ్ గారు చెప్పండి. ఎందుకంటే 2 ఆధార్ కార్డులు ఏంటండి, 2 పాన్ కార్డులు ఏంటండి? అది ఫేకే కదా. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయని TV9లో కూడా చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తి మంచోడైతేనే 10 మందిని ఈ కాకినాడ జిల్లాని నడిపించడానికి ఒక మంచి వ్యక్తిని ఎత్తుకుందామని మేము బయలుదేరాం, మేము తీసుకుంటున్నాం నిర్ణయం. అంతేగాని ఇప్పుడు నువ్వు వ్యాపారం చేసావు, ఫ్రాంచైజీలు పెట్టి డబ్బులు తీసుకొని నువ్వు వ్యాపారం చేసిన దాన్ని మేము నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చామంటే అది తప్పండి. క్లారిఫికేషన్ లేదు ఉదయ్కి. ఈ క్లారిఫికేషన్ ఏంటి? వ్యాపారానికి నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వడానికి అన్నదే క్లారిఫికేషన్. అక్కడే ఫెయిల్యూర్ పర్సన్. ఇప్పుడు ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇచ్చాడో, ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇచ్చాడో, ఫ్రాంచైజీలు ఇచ్చేశారు. టీ పొడి దగ్గర నుంచి అన్నీ ఆయన ఇస్తున్నారు. అలాంటప్పుడు అది వ్యాపారం అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఈయన షుగర్ ఫ్యాక్టరీ లాక్ అయిపోతుంది, దాన్ని నష్టాల్లో ఉందని కొన్నారు. ఆ 425 మంది బయట రోడ్డు మీద పడిపోకుండా వాళ్ళు ఆదుకోవడం అన్నది ఈయన జీతం ఇస్తారు. కాబట్టే ఇది నిరుద్యోగుల్ని ఆదుకోవడం అంటే. అది నిరుద్యోగులు ఆదుకోవడం కాదు. నిన్న హైపర్ అధికారి ఏదో మాట్లాడారంట, అది నిరుద్యోగులు ఆదుకోవడం కాదు, ఆయన వ్యాపారం డెవలప్ చేసుకోవడం. ఇది నిరుద్యోగులు ఆదుకోవడం అంటే రోడ్డు పడిపోకుండా చేయడం చలమలశెట్టి సునీల్ గారు చేసింది నిరుద్యోగులు ఆదుకోవడం. కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పడిపోకుండా ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు చూడు, అది ఉద్యోగం ఇవ్వడం అంటే. జీతం ఇచ్చి అన్నీ ఇవ్వడం, వ్యాపారం చేసుకోవడం అయితే కాదు. ఈ 5 ఏళ్లలో కాకినాడ అభివృద్ధి చెందిందా మేడం? 5 ఏళ్లలో కాకినాడని రూపురేఖలే మార్చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు. ఇక్కడే ఇదివరకు అయితే ఇప్పుడు ఎలా ఉండేదంటే ప్రతి దానికి కూడా లంచం తీసుకోవడం, కరప్టెడ్ లేదండి. మెయిన్ ఇక్కడ కరప్షన్ లేదు, రికమెండేషన్స్ అవి ఏమి ఉండవండి. ఏ నాయకుడు ఎక్కువ సేవ చేస్తాడో ఆ నాయకుడిని పిలిచి మీరు ఈ పని దగ్గర నుండి చేయించండి అని చెప్పారు. అంతే. సునీల్ గారినండి మేము ఎంత మెజార్టీ వచ్చినా సరే ఆయన హయ్యెస్ట్ మెజార్టీతో ఎప్పుడు ఎంపీగా ఆయన సక్సెస్ఫుల్ పర్సన్గా గెలవాలని మేము కోరుకుంటున్నాం అండి. హయ్యెస్ట్ మెజార్టీ అయితే వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. నమస్తే అండి.